తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మనకి మాపప్ ఫేస్ లోపల ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి వేకెన్సీ లిస్ట్ అయితే రిలీజ్ చేసిర్రు. అండ్ మనం ఈ వీడియో లోపల కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి రిలీజ్ చేసిన ఈ మాపప్ ఫేస్‌కి సంబంధించిన వేకెన్సీ లిస్ట్‌ని ఎట్లా చెక్ చేసుకోవాలనేది మనం మాట్లాడుకుంటాం. సో, డీటెయిల్డ్‌గా మనం ఈ వేకెన్సీ లిస్ట్‌ని ఎట్లా చెక్ జేసుకోవాలి? మన కేటగిరీలో సీట్లున్నాయా లేదా అని జెప్పి ఎట్లా చెక్ జేసుకోవాలి? కాలేజ్‌ని ఎట్లా ఫైండ్ ఔట్ జేయాలని జెప్పి ప్రతీది గూడా నేను డీటెయిల్డ్‌గా ఈ వీడియో లోపల చెప్తా. అండ్ మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ గూడా ఏం అప్డేట్స్ వచ్చినా నేను వీడియోస్ అయితే చేస్తా ఉంటా. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి అండ్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇచ్చిర్రు మాపప్ ఫేస్‌కి సంబంధించి. అండ్ దీన్ని మనం ఎట్లా చదవాలి మరి అనే విషయానికొస్తే మనకిక్కడ కాలేజ్ కోడ్ అనేది ఇచ్చిర్రు. ఓకేనా? సో, సీఓఎల్ఎల్ అని ఉంది గదా! సో, ఇది కాలేజ్ కోడ్ అన్నట్టు. సో, ఈ కాలేజ్ కోడ్‌ని బట్టి మనకు ఏ కాలేజ్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. కాలేజ్ కోడ్ ఇచ్చిర్రు. కోర్స్ కోడ్ ఇచ్చిర్రు. ఇక్కడ ఎన్ఆర్ఎస్ అంటే నర్సింగ్ అన్నట్టు. ఓకేనా. ఎన్ఆర్ఎస్ ఈస్ నథింగ్ బట్ నర్సింగ్. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లాస్ట్‌కి ఒక పేజ్ లోపల ఉందన్నట్టు. అండ్ దెన్ ఎస్‌పీసీఏటీ అంటే స్పెషల్ కేటగిరీ. ఓకేనా. స్పెషల్ కేటగిరీ అంటాం. సో, లైక్ పీహెచ్ అది ఉంటది కదా! సో, అది స్పెషల్ కేటగిరీ. అండ్ దెన్ దాని తర్వాత ఓసీ లోపల బాయ్స్. ఓకేనా. ఓసీ లోపల బాయ్స్ మనకి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఓసీ లోపల గర్ల్స్. ఎస్సీ లోపల 1 బాయ్స్. ఎస్సీ 1 గర్ల్స్. ఎస్సీ 2 బాయ్స్. ఎస్సీ 2 గర్ల్స్. తర్వాత ఎస్సీ 3 బాయ్స్. ఎస్సీ 3 గర్ల్స్. తర్వాత ఎస్టీ బాయ్స్. ఎస్టీ గర్ల్స్. తర్వాత బీసీఏ లోపల బాయ్స్. బీసీఏ లోపల గర్ల్స్. బీసీసీ లోపల బాయ్స్. బీసీసీ లోపల గర్ల్స్. అండ్ బీసీసీ లోపల ఓకేనా. సో, బీసీసీ లోపల బాయ్స్. బీసీసీ లోపల గర్ల్స్. బీసీడీ లోపల బాయ్స్. బీసీడీ లోపల గర్ల్స్. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే బీసీఈ లోపల బాయ్స్. బీసీఈ లోపల గర్ల్స్. ఈడబ్ల్యూఎస్ లోపల బాయ్స్. ఈడబ్ల్యూఎస్ లోపల గర్ల్స్. ఇట్లా మనం ఏం చేయాల్సి ఉంటది అంటే చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో, మనం ఇట్లా ఏం చేసుకోవాల్సి ఉంటదంటే చెక్ చేసుకోవాలి. మీరనుకున్న కాలేజ్ లోపల, మీరనుకున్న కోర్స్ లోపల, మీ కేటగిరీ లోపల సీట్లు ఉన్నాయా అని జెప్పి. ఓకేనా. సో, మీరు బీసీబీ లోపల బాయ్ అయితే లైక్ బీసీబీ లోపల గర్ల్ అయితే ఇక్కడ మీకు ఏ కాలేజ్ లోపల వేకెన్సీ ఉందని జెప్పి చూసుకోవాలి. ఓకే. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూసుకోవాలి. ఓకేనా. ఫర్ సపోజ్ నేనిప్పుడు బీసీసీ లోపల గర్ల్. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు బీసీసీ లోపల గర్ల్ అయిందనుకో, ఇక నేను ఏం చేస్తా? చెక్ చేసుకుంటా. ఓకేనా. 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ కాలేజ్ పేర్లు చూసుకుంటా నేను. ఏ ఏ కాలేజ్ లోపల వేకెన్సీ ఉంది అని చెప్పి. సో, ఇక్కడ మనకేంది జీఎన్ఎస్టీ సిద్దిపేట. ఓకేనా. జీఎన్ఎస్టీ మనకిక్కడ కాలేజ్ లిస్ట్ ఉన్నది. ఓకేనా. సో, ఈ లిస్ట్ లోపల చూసుకోవాలి. జీఎన్ఎస్టీ అంటే సిద్దిపేట. అండ్ దెన్ దాని తర్వాత మనకి జీఎస్యూఆర్ అంటే సూర్యాపేట. సూర్యాపేట లోపల, సిద్దిపేట లోపల మనకి వేకెన్సీ ఉంది. అండ్ దెన్ తర్వాత మనం చూసుకుందాం. ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది. ఓకేనా. సూర్యాపేట లోపల ఒక వేకెన్సీ ఉంది. సిద్దిపేట లోపల ఒక వేకెన్సీ ఉంది. అండ్ దెన్ తర్వాత మనం చూసుకుందాం. ఇక్కడ ఇది ఏ కాలేజు? జీఎంహెచ్‌బీ. ఓకేనా. జీఎంహెచ్‌బీ 2. జీఎంహెచ్‌బీ ఏంటిది? ఇక్కడ మహబూబాబాద్. మహబూబాబాద్ లోపల వేకెన్సీ ఉంది. సో, ఇట్లా. అండ్ దెన్ దాని తర్వాత మనకేందంటే ఇంకా కాలేజ్ లోపల ఎక్కడ వేకెన్సీ ఉందని చూసుకోవాలి. సో, ఇక్కడ ఇంకొక వేకెన్సీ ఉంది. సో, దెన్ దాంతో ఇక్కడేంది పాలేరా ఇది? జీపీఎల్ఆర్ అంటే పాలేరు. సో, ఇక్కడ ఏంటి జీపీఎల్ఆర్ అంటే పాలేరు ఖమ్మం. ఓకేనా. సో, ఇట్లా. అండ్ దెన్ దాని తర్వాత ఏంది ఇంకొకటి కాలేజు. సో, ఆండోల్ ఇది. ఈ కాలేజు ఒక్క నిమిషం ఆండోల్ కాదు కింది కాలేజు. జీకేడీఎల్. జీకేడీఎల్ ఏ కాలేజ్ అని చెప్పి చూసుకోవాలి. కొడంగలా? సో, కొడంగల్ కాలేజు. ఓకేనా. జీకేడీఎల్ అంటే. సో, ఇట్లా మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే అసలు వేకెన్సీస్ అనేది ఉన్నయా? ఉంటే ఏ కాలేజ్ లోపల వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకోవాలి బిఫోర్ గివింగ్ వెబ్ ఆప్షన్స్. సో, వేకెన్సీస్ లేకపోతే మరి వెబ్ ఆప్షన్స్ ఇవ్వొద్దు అంటే ఇవ్వచ్చు.
ఎందుకంటే వేకెన్సీస్ మే అరైజ్ పెరగొచ్చు. ఓకేనా. నువ్వు అనుకున్న కాలేజ్ లోపల వేకెన్సీ ఉండకపోవచ్చు. నువ్వు అనుకోని కాలేజ్ లోపల వేకెన్సీ ఉండొచ్చు. ఇప్పుడు కొంతమందుంటరు. ఏం జేస్తారు గదా అంటే, వాళ్ళకి ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చుంటది. ఓకేనా. ఫేజ్ 1లో వాళ్ళకి ఆల్రెడీ సీట్ వచ్చుంటది. వాళ్ళేం జేస్తారు గదా అంటే, వేరే కాలేజ్‌కెళ్దాం అనుకుంటరు. ఓకేనా. ఫేజ్ 1లో ఆల్రెడీ ఏదో సిద్దిపేట కాలేజ్‌లో సీటొచ్చింది. ఓకేనా. సిద్దిపేట కాలేజ్ లోపల సీటొచ్చింది. వీళ్ళెక్కడికి సూర్యాపేట వెళ్ళాలనుకుంటున్నారనుకో. సో, సూర్యాపేట ఎళ్ళాలనుకున్న సిట్యుయేషన్ లోపల ఏందంటే, ఈ సిద్దిపేటకెళ్ళి సూర్యాపేటకెళ్తే సిద్దిపేటలో వేకెన్సీ అనేది క్రియేట్ అయితది. సూర్యాపేటలో వేకెన్సీ అనేది ఉండది. కాబట్టి వేకెన్సీస్ పెరగొచ్చు, తగ్గొచ్చు. నువ్వు అనుకున్న కాలేజ్ లోపల వేకెన్సీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా. సో, వేకెన్సీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, ఇవన్నీ గూడా ఏందంటే కౌన్సెలింగ్ అప్పుడు చేంజ్ అయితా ఉంటాయి. కానీ మనకు అప్రాక్సిమేట్‌గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 390 వేకెన్సీస్ ఉన్నాయి. ఎందుకంటే 390 పీపుల్ జాయిన్ గాలేదు. కాలేజ్‌కి పోయి రిపోర్టింగ్ జేయలేదు. ఓకేనా. సో, ఇక్కడ హైలైట్ ఏందంటే మోస్ట్ ఆఫ్ ద వేకెన్సీస్ అన్నీ గూడా ఈడబ్ల్యూఎస్ లోపలనే ఉన్నాయి. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ లోపల సీట్లున్నాయి. ఆల్మోస్ట్ 10, 10, 6, 10, 5, 5, 6, 7 చాలా వేకెన్సీస్ ఇక్కడ ఫీమేల్ లోపల ఉండడం అయితే జరిగిందన్నట్టు. సో, అవి మేబీ ఏందంటే ఈ ఫేస్ లోపల ఫిల్ జేస్తారు. మంచి మంచి కాలేజ్‌లు, మంచి మంచి గవర్నమెంట్ కాలేజ్ లోపల. ఇక్కడ మీరు జూసుకోవచ్చు. ఓకేనా. హియర్ యూ కెన్ సీ దట్ మనకి ఇవన్నీ గూడా గవర్నమెంట్ కాలేజెసే. ఓకేనా. ఇక్కడ మీరు జూసుకుంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెసే. ఈ గవర్నమెంట్ కాలేజ్ లోపల మీరు జూసుకుంటే ఇక్కడ మనకి వేకెన్సీ అనేది చాలా ఉన్నాయి. ఓకేనా. 5, 6, 7, 5, 6, 7 ఒక్కొక్క కాలేజ్ లోపల 5 కన్నా ఎక్కువే గానీ 5 కన్నా తక్కువ లేవు. చాలా లీస్ట్ కాలేజ్ లోపల 5 కన్నా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ జనరల్ లోపల. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ ఓసీ మీరు ఒకవేళ ఓసీ క్యాండిడేట్ అయ్యారనుకో, ఈడబ్ల్యూఎస్ ఉంటే మాత్రం యూ ఆర్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్. పక్కా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది బ్రో. ఓకేనా. గవర్నమెంట్ లోపల వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు రిగార్డ్‌లెస్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కడుంది, ఎక్కడ లేదు అని చెప్పి కాకుండా, మనకసలు వేకెన్సీస్ ఎన్నున్నాయని చెప్పి తెలుసుకోవడం ఇంపార్టెంటే. కానీ వేకెన్సీ ఉన్న దగ్గర పెట్టాలా వద్దా అంటే, వేకెన్సీ ఉన్న దగ్గర పెట్టండి. లేని దగ్గర కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అనాలిసిస్ గైడెన్స్‌కి సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ మీ ఇది తీసుకుంటే నాకు హెల్ప్ అయితది. అండ్ అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ మీరు ఫేజ్ 1లో చేసిన మిస్టేక్స్ అండ్ ఫేజ్ 2లో చేసిన మిస్టేక్స్ అవాయిడ్ చేద్దాం. ఓకేనా. ఫేజ్ 1లో, ఫేజ్ 2లో చేసిన మిస్టేక్స్ అవాయిడ్ చేద్దాం. అండ్ ఎవరు చెప్పని విషయాలు నేను చెప్పడానికి ట్రై చేస్తా. సో, ఫేజ్ 1ల, ఫేజ్ 2ల సీట్ రాలేదు అంటే ఇట్స్ రియల్లీ లైక్ హార్డ్ థింగ్. ఓకేనా. ఫేజ్ 1ల, ఫేజ్ 2ల సీట్ రాలేదు. ఫేజ్ 3ల రావడం అనేది ఆహ్, ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఓకేనా. కానీ ట్రై చేద్దాం. మన సైడ్‌కెళ్ళి మనం ఎఫర్ట్ అయితే పెడదాం అని చెప్పి నేను చెప్తా. సో, ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోరి. రూ. 154 తోటి ఏముంది అనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోరి. నేను చెప్తా ఏం చేయాలని చెప్పి. సో, వస్తదా రాదా అని చెప్పి చెప్పలేము. ఎందుకంటే ఫేజ్ 1ల, ఫేజ్ 2ల రాలేదు. ఫేజ్ 1ల, ఫేజ్ 2ల రాలేదు కాబట్టి ఫేజ్ 3లో వస్తదా అని చెప్పి ట్రై చేద్దాం. రాకపోతే లైట్. లేదు అంటే వస్తది. ఓకేనా. సో, అది నేను చెప్పగలుగుతా. అండ్ ఒకవేళ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోకపోయినా గూడా ఫేజ్ 3లో రాకపోతే మాత్రం మేనేజ్‌మెంట్‌కెళ్ళండి. వేరే కోర్సెస్ చూసుకోండి. ఇట్స్ అన్ అడ్వైస్ ఫ్రమ్ మై సైడ్. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అయితా ఉండండి. మీకు కాలేజ్ కోడ్‌లు తెలవకపోతే మాత్రం ఈ కాలేజ్ కోడ్‌ల లిస్ట్ ఉంది గదా! ఈ లిస్ట్ లోపల మన కోడ్ ఏంది అని చెప్పి చూసుకోరి. అండ్ ఇక్కడ మనకి కోడ్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మీకు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళది చూపియాలి గదా! సో, ఇది పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళ వేకెన్సీ లిస్ట్ అన్నట్టు. ఓకేనా. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళ వేకెన్సీ లిస్ట్ లాస్ట్‌కి వాళ్ళిచ్చిర్రు. ఓకేనా. సో, ఇక్కడ మనకి పీబీఎన్ అని ఉంది గదా! సో, ఇది పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అని జెప్పి. సో, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.